నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశమైంది। ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాపై చర్చిస్తున్నారు। ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు కేబినెట్ ఆమోదం తెలపనుంది। అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్స్ పై చర్చించే అవకాశం ఉంది। స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును ఆమోదించే అంశంపై చర్చించనున్నారు। మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనపైన చర్చించే అవకాశం ఉంది। పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపించి మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు। బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జిల్లా సదస్సు జరిగింది। ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్, డీజిల్పై ₹1 కూడా పెంచని మోడీ హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోగానే 3 సార్లు రేట్లు పెంచారని అన్నారు। దానివలన దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు। చిన్న పరిశ్రమలు మూతపడడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, మన్నవ హరిప్రసాద్, కె ముసలయ్య, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఏల్చూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు। 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు మేము ఒక్క నయా పైసా పెంచమని చెప్పిన మోడీ నమ్మక ద్రోహం చేశారు। పెట్రోల్, డీజిల్ 4-5 సార్లు పెంచారు। ప్రపంచంలో ఎక్కడా ఇంత రేట్లు లేవు। మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ మీద పన్నులు ఉన్నాయి। ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తూ ఉంది, ప్రజల మీద భారం పడుతూ ఉంది, రైతాంగం మీద భారం పడుతుంది। ఇంకొక వైపున చిన్న పరిశ్రమలు దెబ్బతిని ఉపాధి కూడా పోతుంది। దీనికి మోడీ ప్రభుత్వం, బీజేపీ బాధ్యత వహించారు। పశ్చిమాసియా యుద్ధం వల్ల రేట్లు పెరిగినాయి అంటున్నారు, అది కొంతమేరకే నిజం। పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉంది। మన రాష్ట్రంలో కేజీ బేసిన్లో ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉంటే దాని మీద మనకి హక్కు లేదు। రిలయన్స్ కంపెనీ వాళ్ళు తరలించుకుని వాళ్ళ లాభాలు గడిస్తున్నారు। ఆంధ్రప్రదేశ్కి 50% వాటా ఇస్తే గ్యాస్ కారు చౌకగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అందించే అవకాశం ఉంది। ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్। ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్। మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు। సూపర్ 6 పూర్తిగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు। చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అంటూ వైసీపీ శ్రేణులు గుజ్జనగూడ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు। శాంతియుతంగా మేము ర్యాలీ, నిరసన కార్యక్రమం చేస్తుంటే కూటమి నాయకులు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు। మేనిఫెస్టోని దగ్ధం చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని దగ్ధం చేయడం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది। ఇవాళ ఇక్కడ చుట్టుకుంటలో జరుగుతుంది, రేపు మరొక 2 చోట్ల కూడా జరుగుతుంది। ఇది రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం। చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి। 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు। ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు। పోలీసులను అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు, గొడ్డలి పార్టీ అని అక్కడ మీరు బ్యానర్లు కడతారు। ఏమిటి అన్యాయం అంటున్నా? మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు। ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు। ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరూ, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు।
అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గుజ్జనగుండ్ల సర్కిల్లో జగన్ దిష్టిబొమ్మను కూటమి నాయకులు దగ్ధం చేశారు. నగరంలో వైసీపీ నాయకులు చేపట్టిన నిరసనకు ధీటుగా కూటమి నేతలు గుజ్జనగుళ్ల సర్కిల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మీడియాతో మాట్లాడారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బుజ్జి, సుఖవాసి శ్రీనివాసరావు, డాక్టర్ నిమ్మల శేషయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విష ప్రచారాల్లో డిఎస్సీ ఒకటి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు. అది మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డిఎస్సీ పారదర్శకంగా నిర్వహిస్తే స్పోర్ట్స్ కోటాలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి మీరు అనేకమైనటువంటి విషపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులు మీరు ఏదైతే కూటమి నాయకులు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, చాలా చోట్ల చాలా జిల్లాల్లో అయ్యా డిఎస్సీలో మీరు అక్రమాలు జరిగినాయి అంటా ఉన్నారు, స్పోర్ట్స్ కోటాలో జరిగినాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రండి. బహిరంగ చర్చకు వస్తే మేము ఆ చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము మేము అని చెప్పి సవాల్ ఇస్తే ఎక్కడా కూడా ఈ 13 జిల్లాల్లో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా వచ్చి వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు. ఇవాళ ఎంతో పారదర్శకంగా డిఎస్సీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శుభ్రంగా చేసి 16,500 ఉద్యోగాలు ఇస్తే, పారదర్శకంగా ఇస్తే ఏమీ దొరక్క నువ్వు ఇవాళ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి ఇవాళ ఉద్యోగాలు పొందిన వాళ్ళు అవమానపరుస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా దిగిపోయిన చరిత్రహీనుడివి, దుర్మార్గుడివి నువ్వే. ఒక్క గ్రూప్ 1 కూడా వేయటం చేతగాల. మేము వేసిన గ్రూప్ 1 పరీక్ష పెట్టి థాయిలాండ్లో నువ్వు ఎవరి చేత దిద్దించావు? గుంటూరు ఆటో డ్రైవర్లు, హోటల్ సప్లయర్ల చేత పేపర్లు దిద్దించి 30-40 లక్షల రూపాయలకి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటే ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళందరినీ పక్కన పెట్టింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నవనాయకులు లోకేష్ బాబు గారు ఎంతో పారదర్శకంగా డిఎస్సీని నిర్ణయించి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నువ్వు తట్టుకోలేక వాళ్ళ మీద విషయం కక్కుతూ వీళ్ళకందరికీ అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు పోటాపోటీగా ఈరోజు ధర్నారీ సిస్టం రాష్ట్ర ప్రజలంతా నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు. ఏదైతే హాయిలాండ్లో నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరితో దిద్దించావో కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల్లో అక్షంతలు వేశారు. మరి ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ చాలా బాధ దిశంత సర్భంలో ఉన్నారు. మరి గ్రూప్ 1 పారదర్శకంగా జరిగితే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది అంటున్నావు. స్పోర్ట్స్ కోటాలో నీ మంత్రి ఒకటి చెబుతా ఉన్నాడు, మాజీ మంత్రి బ్రిడ్జికి కాకాటికి తేడా తెలియని వాడు నీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. అటువంటి వాళ్ళని పెట్టుకుని నువ్వు ఇంకా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నావు. అవినీతి ఆరోపణలు, అసత్య ఆరోపణలు మానుకొని ప్రజలకు మంచి చేసే ఉద్దేశంలో నువ్వు ఏదన్నా ఉంటే పోటీకి రా. మరీ ముఖ్యంగా ఈ నగరంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మధ్య ప్రేమించి ప్రలాపనలు ఆడుతూ ఉన్నారు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కమిషనర్ మయూర్ అశోక్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిరంతరాయంగా అందాలంటే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను మరింత సులభంగా పొందడానికి మనమిత్ర వేదికను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈకేవైసీ అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలను నవీకరించి ఈకేవైసీని వేగంగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల సంక్షేమ పథకాలు ప్రయోజనాలు సకాలంలో పారదర్శకంగా అందుతాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వివిధ ప్రభుత్వ సేవలు, సర్టిఫికెట్లు, సమాచారాన్ని డిజిటల్ విధానంలో సులభంగా మనమిత్ర సేవల ద్వారా పొందవచ్చన్నారు. సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఈ సేవలపై ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు సహకారంతోనే ప్రభుత్వ సేవల పంపిణీ మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డిజిటల్ సేవల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈకేవైసీకి సహకరించాలని కమిషనర్ కోరారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 11,16,00,000 జీఎస్టీ ఎగవేసిన బిట్రా రామారావుపై జీఎస్టీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఎస్వి ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని రామారావు కాటన్ బిజినెస్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేసి భారీగా జీఎస్టీ ఎగవేయడం జరిగింది. నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసి సరుకు రవాణా జరిగినప్పటికీ లావాదేవీలు జరిగినట్లుగా చూపించి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు అధికారులు దర్యాప్తులో తేలింది. ఏలూరు బజార్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సిఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. బిట్రా వెంకటరామారావు అనే అతను కాటన్ బిజినెస్ అని చెప్పి జీఎస్టీ నెంబర్ తీసుకొని ఆ కాటన్ బిజినెస్ చేయకుండా ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఇన్వాయిసులు తీసుకొని ఆ ఇన్వాయిసులకు తగిన ట్యాక్స్ కట్టకుండా జీఎస్టీ స్టేట్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 11,16,547 రూపాయలు ఎగ్గొట్టాడని చెప్పి అది రికవరీ చేయమని, అది మోసం చేసినందుకు అతని మీద తగు చర్యలు తీసుకోమని ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేశాం. దాని మీద దర్యాప్తు సాగిస్తాం. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. జీజీహెచ్ అత్యవసర విభాగాల నర్సులు ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ రాధికారాణి తీరుతో విసిగిపోయిన నర్సులు నిరసన బాట పట్టారు. దీంతో అత్యవసర విభాగాల నర్సుల సేవలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ సుందరాచారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విధులు నిర్వహించకుండా ప్రతిరోజు విసిగిస్తున్నారని, అమర్యాదగా మాట్లాడుతున్నారని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కోటిపాడు సెంటర్లో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు భారత్ వికాస్ పరిషత్ నిర్వాహకులు చలపతిరావు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. ప్రజల బాధలను గమనించి ఎండవేడిమికి ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగకుండా ఆరోగ్యం బాగుండటం కోసం స్వచ్ఛమైన మజ్జిగ ఇచ్చి వారందరికీ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం, సంతోషంగా ఉండటం కోసం గుంటూరు నగర ప్రజలందరికీ కూడా దాదాపుగా వేలాది మందికి కూడా వీళ్ళందరూ కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాళ్ళని అభినందిస్తున్నాం. దానికి వందలాదిగా పాదచారులు కానీ వాహనదారులు కానీ అనేక మంది వస్తూ పోతూ ఈ యొక్క అంశం చూసి వాళ్ళు తాగటం, ఒక్కొక్కరు 2 గ్లాసులు మేము తాగుతాం, బాగున్నాయండి, చక్కగా చల్లగా ఉందని, ఎక్కడ కెమికల్ లేకుండా ఎసెన్స్ లేకుండా ఇవి చక్కగా ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి. మనం ఏదేదో రకరకాల విదేశీ పానీయాలు, పాశ్చాత్య సంస్కృతి అవన్నీ కూడా మనకు కరెక్ట్ కాదండి. ఈ ఎండకి వీళ్ళు చేసేటటువంటి స్వచ్ఛంద సేవ ఏదైతే ఉందో మన మల్లికార్జునరావు గారు మాకు సుపరిచితులు. ఈరోజు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించేసి మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి, దీనివల్ల మేము మీతో ఒక సర్వీస్ చేస్తామని చెప్పి మనం పిలిచారు. పల్నాడు జిల్లా మాల మహానాడు ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర కమిటీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కమిటీ సభ్యులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.